హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్సీ బ్లాగ్స్. ఇది డే 2 అనమాట. మనం ఉజ్జయిన్లో ఫస్ట్ కైలాభైరవ టెంపుల్, నెక్స్ట్ గడి కాళిక అమ్మవారు ఉంటుంది శక్తిపీఠం, దాని తర్వాత ఉజ్జయిన్ దర్శనం చేసుకుని పోతున్నాం అనమాట. సో ఈ వీడియోలో పూర్తి దర్శనం ఎలా అయింది, ఎక్కడ ఏ టైమింగ్ నుంచి ఎట్లా అయినాం, ఏం కథ అనేది ఈ పూర్తి వీడియో చూసేసుకుందాం. లెట్స్ గో అండ్ ఎంజాయ్ ద వీడియో. నార్త్లో నాకు నచ్చింది ఏంటంటే ఆ బొట్టు వేయడం హైలైట్. అబ్బా మొత్తం గంధం రోసి కుంకుమ పెడతారు, హైలైట్ ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట కాళభైరవ టెంపుల్ది. సో వెళ్ళిపోదాం, చలో చలో గాయ్స్, రెడీ. దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనుకో. ఇక మొత్తం సెట్ పూజ సామాన్ కూడా అన్ని. హర హర మహాదేవర. ఇది ఎంట్రెన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి. లైన్ చూస్తే ఎట్లనే మార్నింగ్ 6 o'clock ఇది. మీరు ఇది చూసారు కదా, ఇది ఏదైతే ఉందో ఇది ఏమంటారు నాకు తెలియదు, కానీ నైట్ టైంలో ఇక్కడ మొత్తం దీపాలతో వెలిగిస్తారు. నైట్ వ్యూ అయితే హైలైట్ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు నార్త్ పోయినప్పుడు ఇలాంటి కనిపించినప్పుడు నైట్ టైం వ్యూ చూడండి, మస్తు అనిపిస్తుంది. దేవరాజ సేవ్యమాన పావనాంగి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. జై కాళభైరవ మహారాజ్ జై. మీరు మాత్రం నార్త్ వెళ్ళినప్పుడు నా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే మార్నింగ్ 4 o'clock లేచి రెడీ అయ్యి వితిన్ 5-5:30 రెడీ అయ్యి మీరు దర్శనానికి వెళ్ళిపోయారు అనుకో, వితిన్ 1.5 hour, హాఫ్ అన్ అవర్లో 1 hourలో దర్శనం ఈజీ అయిపోతుంది. ఆఫ్టర్ 9-9:30కి పోయారు అనుకో 4 గంటలు 5 గంటలు పక్క టైం పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 1కి ట్రై చేయండి, దర్శనం మంచిగా అవుతుంది, ఇంకా మంచిగా టైం ఉంటుంది, మంచిగా పీస్ఫుల్ అనిపిస్తుంది. దర్శనం అయితే జల్లి అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. కాలు మాత్రం చలికి ఫ్రీజ్ అయిపోయినాయి. ఇట్లా కాలు అడిగి పెడితే ఇట్లా అదైపోయింది మొత్తం, కాలు మొత్తం ఫ్రీజ్ అంటే ఫ్రీజ్ అయిపోయినాయి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసేట్లుంటే అట్లనే. సో కైలాభైరవ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. జల్లి అయిపోయింది మాకు దర్శనం, ఎందుకంటే మార్నింగ్ వచ్చినాం 6 o'clock అట్లా వచ్చినాం. సో దర్శనం అయితే జల్లి అయిపోయింది. 9 తర్వాత వచ్చినా అనుకో చలో 5 గంటే 6 గంటే మినిమం అట్లుంటుంది. సో కాళభైరవ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు గడికాళిక టెంపుల్ దగ్గరికి వచ్చాం అనమాట. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది కూడా ఒక శక్తిపీఠం, గడికాళిక మాతా టెంపుల్. సో ఉజ్జయినికి వచ్చినప్పుడు కంపల్సరీ ఇది కూడా దర్శనం చేసుకోండి, ఓకేనా. కాళభైరవ టెంపుల్ నుంచి జస్ట్ 2-3 kilometers డిస్టెన్స్లోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో డో విజిట్, పక్క విజిట్ కండి శక్తిపీఠంని. దర్శనం కూడా జల్లి అయిపోయింది శక్తిపీఠం దగ్గర, అమ్మవారి దగ్గర. రష్ అయితే ఎక్కువ ఏం లే. సో దర్శనం జల్లి అయిపోయింది. నెక్స్ట్ వినాయకుని టెంపుల్ ఉంటుంది ఇక్కడ, సో అక్కడికి వెళ్తాం అనమాట. నెక్స్ట్ అడిగిన తర్వాత ఉజ్జయిని. ఉజ్జయిన్లో ఏ టెంపుల్ అనిపించినా పోతున్నాం, దర్శనం చేసుకుని వస్తున్నాము. ఇది ఇస్కాన్ టెంపుల్ అనమాట. అది దర్శనం చేసుకున్నాం, వచ్చేసినాం. సో గాయ్స్, ఉజ్జయిన్కి అయితే వచ్చేసాం అనుకో. ఇక ఫుల్ రష్ ఉంది, చూస్తారా ఎట్లుందో రష్. సో దర్శనం చేసుకోవాలి, పోయి దర్శనం చేసుకున్న తర్వాత ఎంత టైం పడుతుందో చూడాలి. ఇక బం బం బోలే 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 హర హర మహాదేవ్ ఓ శంకర పతే పార్వతి పతే హర హర మహాదేవ్ నమో పార్వతి పతే హర హర మహాదేవ్. సో లైన్ చూస్తే ఎట్లున్నాయో లైన్. సో ఇట్లకే లో ఆగైతే
पार्वती पते हर हर महादेव शंकर చూసిరు కదా, ఉజ్జయిని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసి నాగేశ్వర జ్యోతిర్లింగం పోతున్నాం. ఇంకొకటి స్పెషల్ అనమాట, నేను చెప్పా నెక్స్ట్ వీడియోలో చూడరి సన్నా. రాధే రాధే, బాయ్, మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.